హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన అన్నాన్ని పడేయకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మినీ వ్లాగ్లో చూద్దాం. ముందుగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మిల్ మేకర్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని టమాటో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, హోల్ గరం మసాలా పౌడరు వేసుకొని మరి కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మిల్ మేకర్లకు పట్టే వరకు. తర్వాత ఈ పొడి పొడిగా మిగిలిన అన్నాన్ని వేసుకొని కాసేపు ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టే వరకు ఫ్రై చేసుకొని సిమ్లో మాత్రమే చేయండి. ఈ ప్రాసెస్ అంతా ఒక లంచ్ బాక్స్లో కానీ ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నాన్ని పడేయకుండా ట్రై చేయండి.